హాయ్ ఫ్రెండ్స్, మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో అయితే తెలుసుకుందాం. టోటల్ మార్కింగ్స్ అండ్ కటింగ్ అయితే మొత్తం తెలుసుకుందాం మంచిగా క్లియర్గా. ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి, తర్వాత ఒక హాఫ్ ఇంచ్ తోటి మళ్ళీ ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. ఇదైతే కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇదైతే మనకు పంపకం పోయడానికి అయితే ఇది ఒకటి. ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ హ్యాండ్ని దీని మీద అయితే పరుచుకోండి మంచిగా. చూడండి, బ్లౌజ్ని అయితే మనం సెకండ్ తీసుకున్న లైన్ చూసారుగా, ఇక్కడ దీని నుంచి ఇక్కడ పెట్టేసి ఇట్లా స్ట్రైట్గా అయితే మొత్తం దీని మీద పరుచుకోండి బ్లౌజ్ని. ఇప్పుడు మార్కింగ్స్ అయితే పెట్టుకుందాం. చూడండి, మనకు ఇక్కడ చూసారు కదా షోల్డర్ లైన్కి ఇక్కడ ఒక మార్క్ అండ్ ఖర్చుల కోసం ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒకటి, అండ్ ఇంకా ఖర్చుల కోసం ఇటు సైడు, అండ్ మనకు ఇక్కడ చంక లూజ్ దగ్గర ఒకటి, అండ్ ఇటు ఖర్చుల కోసం మార్క్ వేసుకుందాం. మనకి ఇక్కడ క్లాత్ ఇట్లా తక్కువ పడితే మనం స్టిచ్చింగ్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, మార్కింగ్స్ అయితే ఇట్లా పెట్టుకుందాం. తర్వాత మనం స్ట్రైట్ లైన్ గీసుకుందాం మార్కింగ్స్ నుండి. చూడండి, స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకున్నాం కదా. మనకి ఇక్కడైతే జాయింట్స్ అనేది పడతాయి. మనకు ఈడికెళ్ళి ఇక్కడికి ఉంది కదా, ఇటు సైడ్ కొంచెం క్లాత్ అనేది పడుతుంది. నేను మీకు స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇటు నుంచి ఫస్ట్ ఇటు స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి మనము 1.5 ఇంచ్కి అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇటుకెళ్ళి ఇటు ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని నేనైతే దాన్ని డబుల్ ఒకసారి గీసుకున్నాను. ఇప్పుడు ఈడికెళ్ళి ఇక్కడికి ఇక్కడికి ఒక క్రాస్ లైన్ అయితే గీసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే ఒక క్రాస్ లైన్ అయితే గీసుకుందాం. ఇటుకెళ్ళి ఇటు ఖర్చులు ఎప్పుడైనా స్ట్రైట్గా ఉంటే మనం ఇక్కడ ఇది ఉంది కదా లాస్ట్ ఎండ్ లైన్, ఈడికెళ్ళి ఇటు అతుకులు పడ్డా కానీ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గానే ఉంటే లైన్, ఓన్లీ ఈడికే క్రాస్ లైన్ అయితే గీయాలి. చూడండి, ఇప్పుడైతే దీన్ని చిన్నగా ఈడి నుంచి ఈడికి ఒక చిన్న రౌండ్, ఫస్ట్ ఈడికెళ్ళి ఇట్లా మీద నుంచి వచ్చేసి ఈ విధంగా కొంచెం ఇటని లోపలికి ప్లస్ ఇట్లా ఇలా 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 ఇట్లా వచ్చేసి ఒక రౌండ్ అయితే మార్క్ వేద్దాం. మీకు కనిపిస్తలేదా? నేను మంచిగా గీసి మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ చేసి కొంచెం ఇలా రౌండ్గా చేసి ఇక్కడికి వస్తూ కొంచెం లోపలికి వచ్చేసి దీన్ని ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి, హ్యాండ్ మార్కింగ్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ముందు కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ లోతు ఎలా తీయాలో మళ్ళీ చూపిస్తాను. చూడండి, మార్క్ చేసుకున్న విధంగా అయితే నేనైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు సెంటర్ ఉంది చూడండి, ఇక్కడనైతే ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకుందాం మనకు సెంటర్ తేలడానికి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ లోత్ అయితే తీసుకుందాం. అది ఎలా అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా మనం చంక లోతు దగ్గర, ఇడికెళ్ళి ఇటు ఒక చిన్న స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. అండ్ సేమ్ ఇక్కడ మనం 1.5 ఇంచ్ దగ్గర అయితే స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా, ఆడ ఒక చిన్న అయితే లైన్ పెట్టుకోండి. అయితే ఈ రెండిటి మధ్యలో సెంటర్ ప్లేస్లో మనం ఒక 1.5 ఇంచ్ అయితే పెట్టుకొని మనం మార్క్ అయితే వేసుకోవాలి. ఈ రెండిటి మధ్యలో చూడండి, ఇడికెళ్ళి ఇటు మనకు 6 ఇంచెస్ అయితే ఉంది, 5.5 అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5.5 అయితే ఉంది. మనకి ఎంత వస్తే అంత టేప్ తోటి ఇట్లా కొలుచుకొని దీన్ని మధ్యలోకి అయితే చేసుకోండి. మనకి ఇక్కడ 5.5 వచ్చింది కదా, నేనైతే 5.5ని సెంటర్ వేసి పెడుతున్నాను. ఇలా చూడండి, ఇలా మనం ఇట్లా పెట్టుకొని ఇక్కడైతే 1/2 ఇంచుకు మార్క్ చేద్దాం మనం. చూడండి, ఒకసారి మార్కింగ్స్ని మనం మంచిగా అయితే కలుపుకుందాం. నేను మీకు కలిపిన తర్వాత అయితే మీకు చెప్తాను. చూసారుగా, ఈడికెళ్ళి అయితే కొంచెం లైట్గా ఉండి లేనట్టుగా ఇట్లా కొంచెం తీసుకొని ఈడికి వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ, అండ్ మళ్ళీ కొంచెం ఇక్కడైతే మనం కలిపేయాలి. ఈ పీస్ని అయితే మనం కట్ చేసుకుందాం మార్కింగ్ చేసుకున్న విధంగా. చూడండి, ఇలా మనం కొంచెం ఇటు మధ్యలో 1/2 ఇంచ్ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, చూసారు కదా, ఇక్కడ స్ట్రైట్ కొంచెం తెలనట్టుగా ఇట్లా కట్ చేసుకొని పీస్ని అయితే ఇట్లా తీసుకుందాం. ఇగో చూడండి, దీని షేప్ అయితే మీకు అర్థమవుతుంది కదా. 1/2 ఇంచ్ అయితే పెట్టుకొని ఇట్లయితే మనం ఫ్రంట్ అనేది లోతు అయితే తీసుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో ఈజీగా ఉండడానికి ఖర్చు దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకోండి.
అండ్ ఇక్కడ కూడా అండ్ అది బ్లౌజ్ మన హ్యాండ్స్కి అయితే ఇంకా దీనికి జాయింట్స్ అనేది అయితే పడితే మనం స్టిచ్చింగ్లో అయితే అవి ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ఇంతే అండి బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్, చాలా ఈజీ పద్ధతిలో అయితే మీకు చెప్పాను కదా నేను. చూడండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు అన్ని డౌట్స్ అయితే మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.